కాంగ్రెస్ పార్టీ ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కోఆర్డినేటర్ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నలు స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు పాల్గొని పార్టీ శ్రేణులకు దశా నిర్దేశం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రెండు మూడు ప్రోగ్రామ్ వల్ల మళ్ళీ లేట్ అయ్యారు కాబట్టి క్షమించవలసిన కోరుతున్నాం. పోరాటాలకు పాఠాలు నేర్పిన ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇంపుగా ప్రభుత్వం విపరీతమైంది. దయచేసి ఏమనుకోదు. ఇద్దరు ముఖ్యమంత్రి హోదా చదవకపోతున్నా ఉద్యమక ప్రభాకర్ 53,000 మెజార్టీ వచ్చింది. ఇక్కడ మహబూబాద్ లో కూడా 51,000 మెజార్టీ కూడా కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రోగ్రామ్ ఉండేది. కానీ వల్ల అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. కానీ వచ్చినటువంటి పెద్దల్ని రిసీవ్ చేసుకుని ప్రభుత్వపరంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎందుకంటే టీఆర్ఎస్ కార్యకర్త బాటాల పోసేటి మన అన్న పెట్టిన పేరు బాటాల పోసేటి మరి రాష్ట్ర ఖజానా మొత్తం కొల్లగొట్టి కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ 3 నిరుపయోగమైన కార్యక్రమాలు చేపట్టి మన ఆర్థిక వ్యవస్థను మొత్తం దెబ్బతీసి మరి పేదోళ్ళని ఇంకా పేదోళ్ళ వైపు పోవాలని చెప్పేసి ఇంకా మిగతా అన్ని పథకాలు, సంక్షేమ పథకాలని పక్కన పెట్టి సంక్షేమ నిధులతో సహా కొలగొట్టిన కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి మరి గత 10-15 సంవత్సరాలుగా ఎన్నో కేసులకు బారై మరి 2-3 సార్లు జైలు పాలై మరి పోరాటం చేసిన తీన్మార్ మల్లన్న గారికి మనం సంఘీభావంగా ఉన్నామని తెలియజేయాలంటే ఖచ్చితంగా మరి గెలుపు కాంగ్రెస్ పార్టీదే అవుతుంది. తీన్మార్ మల్లన్న అడిషనల్గా మనకు బలం ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ కంచుకోవడంలో ఉన్న పార్లమెంట్ మహబూబాబాద్ పార్లమెంట్లో మన బలాన్ని అదనంగా తీన్మార్ మల్లన్న బలమేదని చూపాల్సిన అవసరం మనందరం మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబాబాద్ పాత్ర ఏందనేది అంశం అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటిదాకా టోర్నకల్ పాత్ర అయిపోయింది. ఇప్పుడు మహబూబాబాద్ పాత్ర ఎలా ఉండబోతుంది? మహబూబాబాద్ పాత్ర ఉండాలంటే ఈ ఫిబ్రవరి 6 తారీఖు లోపల మహబూబాబాద్లో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవాలి, ఎన్రోల్ చేసుకోవాలి. అప్పుడు పాత్రలోకి వస్తారు అన్నట్టు. ఈ ఎన్రోల్మెంట్ జరగకపోతే ఏ పాత్ర ఉన్నది? 51,000. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మినిమం అంత రైతు ఉండాలి కదా. ఇక అంతకన్నా తగ్గితే పర్ఫార్మెన్స్ తగ్గినట్టు అవుతుంది. అదే పంచాయతీ అయిపోయింది. ఎక్కువ మీద అటు వచ్చి పెద్ద పరిచయం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంతేమన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు అంతే చూపియన్నాయి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అంతే చూపియన్నాయి. అందుకని ఎక్కువనే చూపించాలి. అవి ఆ పరిచయం వచ్చి పడ్డది ఇప్పుడు మా వాళ్ళకి. నేను నమ్ముతున్నా అంతకంటే రెట్టింపు స్థాయిలో ఈ మానుకోట జిల్లా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మెజార్టీని ఇస్తుంది. అది గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేకమైనటువంటి పోరాటాలు ఈ మార్కోట్లో, ఈ మహబూబాబాద్లో మా టీం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మా టీం కూడా అనేక సార్లు మా పైన దాడులు జరిగినప్పుడల్లా మా టీం వెన్నంటి నిలబడేది. ఇక్కడ ఈ పోరాటం అంతా ఒక భాగం, ఈ పోరాటం అంతా ఒక భాగం. ఇప్పుడు జరగబోతుంది ఇంకొక భాగం. ప్రతిరోజు లేస్తే కేటీ రామారావుది, హరీష్ రావుది
బిల్లా రంగాన్ని పేరు పెట్టిండు మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు. అలా బిల్లు ఎవడో రంగు ఎవడో చెప్పలేదు. అది జనం చెప్పాలి ఇప్పుడు. అలా బిల్లు ఎవడో రంగు ఎవడో చెప్పలేదు. బిల్ల అయ్యా రంగ బాబా మడలో బిల్ల రంగాన్ని పెట్టిండు. ఆయన శోభరాజు, చార్లీ శోభరాజు అని తండ్రి గారికి ఇచ్చింది ఆ బిల్లు. ఆయన ఈ చార్లీ శోభరాజు ఎవడు బిల్లా రంగు ఎవడు అనేది మీ అందరికి తెలిసే. వాళ్ళ మీద వాళ్ళ పేర్ల మీద సినిమాలు కూడా వచ్చినాయి. సో అటువంటి వాళ్ళు అన్నట్టు ఈ బిల్లా రంగాలు 2 నెలలు కూడా కాలే అధికారం పోయి. ఏమాయ 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 కరెంటు బిల్లులు అంటే సోనియా గాంధీ ఇంటికి పంపాలట. కాళేశ్వరం బిల్లులు ఎవరి ఇంటికి పంపాలి? మరి ఎవరి ఇంటికి పంపాలి? కేసీఆర్ ఇంటికి పంపాలి. మీరు ఇయ్యరు, మీరు చెయ్యరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసి ఆ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఒకే ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే మానుకోటలో అనేక ఉద్యమాలు పుట్టినాయి. ఇదే మానుకోట రాళ్లకు అనేకమైనటువంటి ఘన చరిత్ర ఉంది. ఈ మానుకోటకు ఇవాళ మీరు కొట్టిన దెబ్బ 51,000 మెజార్టీ అంటే గిర్ర తిరిగి పడరా. ఈ 2 నియోజకవర్గాలు కలిసే 1,00,000 మెజార్టీ ఇచ్చే. రేపు పొద్దుగాల ఇక్కడ వాళ్ళకు స్కోప్ కాదు కదా, ఏమంటే ఏం లేదు. ఇక ఆ భద్రాచలం కాడ ఇంత వాడి మిస్ అయినట్టు లేకపోతే అది కూడా పోయేది. ఇంకా ఆయన అంటాడు, కేటీ రామారావు గారు అంటారు, కేసీఆర్ పోయినందుకు జనం బాధపడుతున్నాడు. ఎవరికైనా బాధ నాదే? కేసీఆర్ పోయినందుకు బాధపడుతున్నారట, తిండి తింటలేరట, గుండె వాళ్ళు ఇస్తున్నారట, తిండే తింటలేరట. ఒక గంట చెప్పుకొస్తారు ముచ్చట. వాళ్ళ తిండి సంగతి ఇప్పుడు అసెంబ్లీలో నిన్న మొన్న చూసిరు కదా. నిన్న మొన్న రేవంత్ అన్న ఉన్నంత సేపు కుక్కిన పేరు లెక్క కూర్చోడు. ఆయనతో లేచి ఏడగలుస్తాడు అని. ఆయన జర్ర అట్లా ఛాయ్ తాగొస్తారు వరకల్లా మళ్ళీ కాయకాయ అంటారు. ఇక మరి సరే అసెంబ్లీలో అంటున్నారు కానీ మరి మండలికి మేము వచ్చినాక ఎట్లుంటుందో అప్పుడే ఆడుంటారు. ఆడ కవిత ఉంది, ఇంకా ఆడ కవితం ఉంది. కాబట్టి ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద కక్ష సాధింపులకు దిగే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి సంక్షేమాన్ని కోరే పార్టీ. మేము కేసీఆర్ సంక్షేమాన్ని కూడా కోరుతాం.